హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం విప్పింగ్ క్రీమ్‌ని ఎలా విప్ చేసుకోవాలో చూద్దాం. నేను ఒక బౌల్ తీసుకొని మెజర్‌మెంట్ స్కేల్ పైన వెయిట్ చూసి దాన్ని మైనస్ చేసుకుంటున్నాను. మైనస్ చేసిన తర్వాత నేను విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్ వచ్చి 150 గ్రామ్స్ తీస్తున్నాను. మీకు కనిపిస్తుందా? చూడండి. 150 గ్రామ్స్. నాకు ఒక హాఫ్ కేజీ కేక్‌కి సరిపడా తీసుకుంటున్నాను. లేదు ఒక హాఫ్ కప్ ఆఫ్ మెజర్‌మెంట్ కప్స్‌లో అయితే ఒక హాఫ్ కప్ అయితే తీసుకుంటే సరిపోతుంది. అంటే హాఫ్ కేజీకి కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా సరిపోవచ్చు. మనం డిజైన్ వేయడం బట్టి కూడా ఎక్కువ, తక్కువ కూడా కొంచెం అవుతది. నేను వేసే డిజైన్‌కి నాకింత సరిపోతదని తీసుకున్నాను. దాని తర్వాత నేను ఎసెన్స్ కూడా వేసుకుంటున్నాను. ఎసెన్స్ వేసుకొని మీకు విప్ చేయడం చూపిస్తానిప్పుడు ఎలక్ట్రిక్ బీటర్‌తో. విప్పింగ్ క్రీమ్‌నయితే విప్ చేసుకోవడానికి కంపల్సరీ ఎలక్ట్రిక్ బీటర్ అయితే ఉండాలి. నేను నాది నా బీటర్ వచ్చేసి ఆర్పెట్ అనమాట. నేను 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నా విప్ నా బీటర్‌లో 3 స్పీడ్ వరకే ఉంటది. నేను ఫస్ట్ స్పీడ్ యూజ్ చేసి నేను విప్ చేస్తున్నాను. మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఆన్ చేశాను. నా దాంట్లో 3 పవర్ వరకే ఉంది. నేను 1 మినిట్ వరకు విప్ చేసుకుంటున్నాను. తర్వాత స్పీడ్ పెంచుకుంటూ వెళ్తాననమాట. 2, 3ని మీకు స్పీడ్ పెంచినప్పుడు కూడా బీటర్ మీకు చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. నేను ఇది చేసే ప్రాసెస్‌లో మీకేమన్నా డౌట్ ఉన్నా, అర్థం అవ్వకపోయినా నాకు కామెంట్ పెట్టండి. ఒకవేళ వీడియో నచ్చకపోయినా, నచ్చినా అనేది కూడా నాకు కామెంట్ పెట్టండి. తర్వాత సెకండ్ స్పీడ్‌లోకి వెళ్తున్నాను. మీకు చూపిస్తున్నాను. నేను తీసుకున్న విప్ విప్పింగ్ క్రీమ్ వచ్చి నాకు 5-6-7 మినిట్స్ వరకు విప్ చేసుకున్నాను. ఫస్ట్‌నే మనము స్పీడ్ ఎక్కువ వేసుకోకూడదు. ఫస్ట్ 1 తర్వాత 2 అలా పెంచుకుంటూ వెళ్ళాలి విప్ చేసుకోవడానికి. నా వీడియోస్‌ని చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. కొంచెం లైక్ చేయండి ప్లీజ్. తర్వాత నేను థర్డ్ స్పీడ్‌కి వెళ్ళాను. అలాగే షేర్ చేయండి. చాలామందికి యూజ్ అవుతది. చాలామందికి తెలియనివి షేర్ చేయడం వల్ల కూడా కొంతమందికి తెలుస్తది. పెర్ఫెక్ట్‌గా విప్పింగ్ అవ్వాలనమాట. ఇదిగో మీకు దగ్గరగా చూపిస్తున్నాను వీడియో. నేను 3 స్పీడ్‌లోనే చేస్తున్నాను. పెర్ఫెక్ట్‌గా వస్తుందన్నప్పుడు మనకి ఆ బ్లెండర్‌కి తీస్తుంటే తెలుస్తది మనకి క్రీమొచ్చి ఎలా ఉన్నది అనేది తెలుస్తది. తర్వాత నేను స్పీడు లో చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు సెకండ్‌లోకొచ్చాను. తర్వాత ఫస్ట్‌లోకొచ్చాను. ఆఫ్ చేసేసానింకా. ఇప్పుడు చూడండి అదిగో. అది పెర్ఫెక్ట్‌గా అయిందనమాట క్రీమొచ్చి. ఇంకొక అది పెర్ఫెక్టా ఏంటనేది చూసుకోవాలంటే అలాగా తిప్పాలనమాట. తిప్పితే అది పెర్ఫెక్ట్‌గా ఉందని తెలుస్తది. ఇప్పుడు మనం కేక్ పైన విప్ చేసుకోవచ్చది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు.
థ్యాంక్ యూ.